డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వితిన్ 9 ఇయర్స్లో 350 కోట్ల రూపాయలకి కంపెనీని ఎలా తీసుకువెళ్ళారు? నాకు ₹1,00,00,000 కావాలనే గోల్ ఉండొచ్చు, నేను 2 కోట్ల ఇల్లు కట్టుకుంటాననే గోల్ ఉండొచ్చు. కానీ అసలు నిజంగా నా ఇన్కమ్ సపోర్ట్ చేస్తుందా లేదా కూడా నేను చెక్ చేసుకోవాలి కదా. అంటే మీరు రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా, కార్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా, పిల్లల భవిష్యత్తు గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 9 సంవత్సరాల జర్నీలో ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? ఇన్ 2010 జస్ట్ సైడ్ నుంచి ఒక 2 వీలర్లో ఇద్దరు వెళ్తున్నారు. ఇద్దరు వెళ్ళి మమ్మల్ని ఆపమన్నారు, కార్ పక్కకు ఆపినాము. యాక్సిస్ బ్యాంక్ మేము రికవరీ వాళ్ళము అని చెప్పేసి ఈస్ తీసుకొని అక్కడి నుంచే మమ్మల్ని దిగేయమన్నారు. వ్యక్తి రిటైర్డ్ అవ్వడానికి ఎంత అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది? ఒకరేమో 20,000లోనే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. ఇంకొంతమందికి 2 lakhs per month వస్తున్నా సరిపోవట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు, కానీ ఆ డబ్బుల్ని మనం ఎలా సేవ్ చేస్తున్నాం, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఇవాళ మనతో చెప్పడానికి, మాట్లాడడానికి ఇద్దరు గెస్టులు ఉన్నారండి. వీరెవరో కాదు. 2016లో 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీని స్థాపించారు. దాన్ని ఇప్పుడు కేవలం 9 సంవత్సరాల్లోనే 350 కోట్లుగా చేశారు. వెంచురా సక్సీడర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్స్ ఇద్దరు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా వారికి కంపెనీ సక్సెస్ కావచ్చు, డబ్బుల్ని మనము ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. వెంచురా సక్సీడర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు ఇద్దరు ఫ్రెండ్స్ కూడాను. ఒకరు వచ్చేసి చారి గారు, క్వాలిఫైడ్ ఫినాన్స్ పర్సనల్ ప్రొఫెషనల్, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారు. వీరిద్దరు మనతో ఉన్నారు. వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. 2016లో మీరు కేవలం 5 కోట్ల రూపాయలు పెట్టి స్టార్ట్ చేశారు. వితిన్ 9 ఇయర్స్లో ఎలా గ్రో అయ్యారు? 350 కోట్ల రూపాయలకి కంపెనీని ఎలా తీసుకువెళ్ళారు అంటే ఏం చెప్తారు? ఓన్లీ అంటే అక్కడి వరకు కూడా జర్నీ ఉందండి. ఆ 5 crores వచ్చే వరకు కూడా ఒక పెద్ద జర్నీ. అక్కడ 5 crores నుంచి ఇవాళ 350 crores వరకు కూడా ఇది ఒక జర్నీ అనమాట. ఈ జర్నీలో అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందు మీరు మాకు తెలుసు అనుకోండి, ఇక్కడ నుండి వెళ్ళే జర్నీ వేరు ఉంటుంది, కానీ మిమ్మల్ని తెలుసుకోవడానికి ఒక జర్నీ ఉందన్నమాట. ఓకే. ఇందులో ఏంటంటే ఫస్ట్ బేసిక్ రూట్స్ నుంచి వస్తే కనుక, ఒకవేళ నేనే నా డబ్బుని కనుక నేనే సంపాదించి నేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఒక బేసిక్ ప్లానింగ్ అండ్ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి ఒక ఎక్సెల్ షీట్స్తో తయారు చేసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్. అదేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతమంది ఉంటున్నాము, మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు, అసలు నేను ఇప్పటివరకు నేను ఏం చేశాను ఇంతవరకు, ఓకే, నా డీటెయిల్స్ అన్నీ నేను కలెక్ట్ చేసుకుంటే, ఓకే, ఒక డాక్టర్ మనకు కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి అంటే ఆయనకి మన బ్లడ్ రిపోర్ట్స్ ఏంటో కావాలండి. ఓకే, అవన్నీ ఫస్ట్ మనం వెళ్ళగానే ఏమంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాము. చెప్పిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని రమ్మని చెప్తాడు. మనం ఏం చేస్తాం అంటే వెళ్ళేసి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తాం. అంటే డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాతే కరెక్ట్గా మనకు కావాల్సిన మెడిసిన్ ఏదో రాస్తాడు. అలా మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ ప్రాసెస్లో వెళ్తే డెఫినెట్గా టైం పడుతుందని మాకు తెలిసినప్పటికి కూడా ఇదే రైట్ ప్రాసెస్ అని మేము స్టార్ట్ చేసాం. ఏంటంటే ఫస్ట్ మీరు ఉన్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీ ఫ్యామిలీలో డీటెయిల్స్, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేశారు, అది నాకు తెలిస్తే ఏమవుతుందంటే మిస్టేక్స్ ఎక్కడెక్కడ జరిగాయో తెలుస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ ఒక డీటెయిల్ షీట్ అనేది ఏర్పాటు చేసామండి, అందరికీ ఉపయోగపడగల. ఓకే, ఫస్ట్ ఆ షీట్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ రిటర్న్స్ వస్తాయి అనేది తర్వాత నెక్స్ట్ ఇంకో షీట్ ఫామ్ చేసామన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫ్యూచర్లో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే పర్పస్ ఉండాలి. అప్పటి వరకు ఏం జరిగిందంటే మేము వెళ్తున్న జర్నీలో కూడా, ఈవెన్ క్లయింట్స్ వెళ్తున్న జర్నీలో కూడా ఇది బెటర్ అంటే ఇది బెటర్, ఇది బెటర్ అంటే ఇది బెటర్. బ్యాంక్స్కి వెళ్తాము, బ్యాంక్స్కి వెళ్ళగానే ఎఫ్డీస్ ఆర్డీస్ బెటర్ అని, పోస్ట్ ఆఫీస్ ఇది బెటర్ అని, ఎల్ఐసి ఏజెంట్ అది బెటర్ అని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇది బెటర్ అని, స్టాక్స్ వాళ్ళు అది బెటర్ అని, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇది బెటర్ అని. దీని మధ్యలో ఒక పెద్ద సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. కానీ అసలు వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు. ఏది బెటర్ అని వెళ్తూ ఉంటే మనకు అసలు ఆన్సరే దొరకదండి. కానీ అసలు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే పర్పస్ కావాలి అని చెప్పి ఒక షీట్ ప్రిపేర్ చేసాం. ఓకే, క్లయింట్ గోల్ మ్యాట్రిక్స్ అనే షీట్ ప్రిపేర్ చేసాం.
అంటే నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక షీట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ తర్వాత క్లయింట్ పర్పస్ ఏంటి తెలుసుకున్నాం అసలు. అంటే మీరు రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా, కార్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా, పిల్లల భవిష్యత్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది ఒక గోల్ పర్పస్ అనేది చేశాం. దాని తర్వాత అసలు నేను ఎక్కడ ఉన్నాను ఇవాళ, అంటే నాకు ఎంత శాలరీ వస్తుంది, నాకు ఎంత ఎక్స్పెన్సెస్ ఖర్చులు. అంటే ఖర్చులు అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ బిల్తో సహా, ఇంట్లో పనావిడకి పని మనుషులకి ఇచ్చే శాలరీతో సహా, మన కార్లో బైక్లో వేసే పెట్రోల్తో సహా ఓవరాల్గా నాకు మంత్లీ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది ఒక షీట్ వేసామన్నమాట మళ్ళీ తర్వాత. సో నాకు తెలుస్తుంది కదండి, అంటే నాకు గోల్ ఏదైనా ఉండొచ్చండి. నాకు లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు. షార్ట్ టైం అయి ఉండొచ్చు, నాకు రకరకాల గోల్స్ ఉండొచ్చు. నాకు ₹1,00,00,000 కావాలనే గోల్ ఉండొచ్చు, నేను 2 కోట్ల ఇల్లు కట్టుకుంటాననే గోల్ ఉండొచ్చు. కానీ అసలు నిజంగా నా ఇన్కమ్ సపోర్ట్ చేస్తుందా లేదా కూడా నేను చెక్ చేసుకోవాలి కదా. అందుకని ఈ షీట్ వేసాం. అంటే ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి అలా వేసుకుంటూ ఇదొక పెద్ద ప్రాసెస్ క్రియేట్ చేశాం. సో ఇదంతా తెలుసుకోవడానికే మాకు చాలా టైం పెట్టింది. ఇది తెలుసుకున్న తర్వాత కూడా ఏం జరిగిందంటే, ఇంప్లిమెంటేషన్ చేయడంలో మీతో కలిసి ఇలా ఇంప్లిమెంట్ చేయాలంటే మీతో టైం పడుతుంది. అయినా సరే, టైం పట్టినా సరే ఇదే రైట్ ప్రాసెస్. మీతో టైం పట్టినా, మీకు ఇది అర్థమై మీరు బిజినెస్ ఇవ్వడానికి టైం పట్టినా ఇదే ప్రాసెస్ అని చెప్పి దాన్ని అర్థం చేసుకొని స్టార్ట్ చేసామండి. టైం పట్టింది, రూట్స్ భూమిలోకి వెళ్ళడానికి టైం పట్టిందండి ఖచ్చితంగా. కానీ ఆ రూట్స్కి వచ్చిన ఫ్రూట్సే ఇవాళ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది అనమాట. ఈ 5 crores to 350 crores జర్నీ ఏం జరిగిందంటే, రూట్స్ని మేము భూమిలోకి చాలా స్ట్రాంగ్గా దిప్పుకుంటూ వెళ్ళాము. సో దాని ద్వారానే 75% ఆఫ్ ద బిజినెస్ మాకు ఇప్పుడు రెఫరెన్సెస్ త్రూ వస్తుందండి. త్రూ రిఫరెన్సెస్ లోనే మీకు బిజినెస్ వస్తుంది. మొత్తం బిజినెస్ అంతా కూడా రెఫరెన్స్. అమేజింగ్. సో మరి ఈ 9 సంవత్సరాల జర్నీలో సో పాజిటివ్ ఉంటాయా? యూజువల్లీ రిఫరెన్సెస్ ద్వారా అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంతకుముందు చారీ చెప్పింది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే, మేము ఒక ప్రాసెస్ క్రియేట్ చేసాం. ఏంటి ఆ ప్రాసెస్? ఒక క్లయింట్ దగ్గర ఒక రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వకుండా, సొల్యూషన్ ఇస్తే 5-10 నిమిషాల్లో అయ్యే పనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సొల్యూషన్ వెనకాల ఉన్న డీప్ మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ క్లయింట్ని ఎడ్యుకేట్ చేసాం. ఫస్ట్ క్లయింట్ని ఎడ్యుకేట్ చేసి, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ని క్లయింట్ అర్థం చేసుకునేటట్టు చెప్పి, ఫ్యూచర్ సిచ్యువేషన్ని ఆయనకి కళ్ళ ముందు చూపించి, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇప్పుడు చారీ అన్న షీట్స్, గోల్స్ ఇవన్నీ ఏంటి అని అంటే బేసికలీ ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం కంటిన్యూస్గా దాన్ని చూస్తున్నప్పుడు వీ టెండ్ టు అచీవ్ దట్. సో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మేము ఆ షీట్స్ ద్వారా క్లయింట్కి వి షోడ్ దెమ్. ఏ క్లయింట్ కైనా సరే కూడా మాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆ షీట్ మీరు ప్రజెంట్ చేస్తారు. కంపల్సరీ ఫస్ట్ ఎడ్యుకేషన్. ఇదివరకేమో కోవిడ్కి ముందు మేము పర్సనల్గా క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఒక 1.5-2 hours అంత ఎడ్యుకేషన్, ప్రోడక్ట్స్ ఏమున్నాయి అసలు, వాట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, మన గోల్స్ అంటే ఏంటి, గోల్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అచీవ్ చేయాలి. సో ఈ పిక్చర్ అంతా పర్సనల్గా చెప్పేవాళ్ళు. బట్ కోవిడ్ తర్వాత ఏమైంది అని అంటే, బికాస్ ఆఫ్ టెక్నాలజీ వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ సండే 11 o'clock. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా అందరికీ వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక హోప్తో అందరూ ముందుకు వస్తున్నారు. కోవిడ్ ముందు అంత ఉండేది కాదేమో కదా. వస్తున్నారు కానీ కంప్లీట్ నాలెడ్జ్ ఉండదండి. ఎందుకంటే ఆ బేసిక్స్ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయొద్దు. అందుకని మేము ఏమంటామంటే క్లయింట్కి, మేము మీకు ప్లాన్ ఇచ్చేది మాకు కాదు, మీకు అర్థం కావాలి. మీకు అర్థమైనప్పుడు, మీకు అందులో ఉన్న బెనిఫిట్ తెలిసినప్పుడు లాంగ్ టర్మ్ ఉంటారు. సో బేసిక్ అంటే ఏంటంటే, ఈ ప్రాసెస్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తున్నామంటే, మేము దీన్ని 3T టెక్నాలజీ అంటాం, 3T స్ట్రాటజీ అంటామండి. ఓకే, అంటే సార్ ఒకటి టీమ్. సో ప్రాపర్ టీమ్ మా దగ్గర ఉంది. దట్ టీమ్ విల్ హెల్ప్ దీస్ క్లయింట్స్. తర్వాత టూల్స్ అంటే, ఇప్పుడు నేను చెప్పా చూడండి, కోవిడ్ కంటే ముందు పర్సనల్గా వెళ్ళే వాళ్ళం. మరి ఇప్పుడు క్లయింట్ మా అపాయింట్మెంట్ కావాలంటే ఏం చేయాలి? క్లయింట్కి ఎప్పుడంటే అప్పుడు 24/7 ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలంటే అప్పుడు బుక్ చేసుకునేటట్టు ఉండాలి. ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది, ఆ టూల్స్. అంటే 24 hours అవైలబుల్గా ఉంటారు సార్? అవైలబుల్ ఉండవు. క్లయింట్ సపోజ్ మేము రాత్రి పడుకున్నాము, ఎన్ఆర్ఐ క్లయింట్ ఉంటారు, వాళ్ళకి పొద్దున అవుతుంది. ఆ టైంకి ఆయనకి ఏదో గుర్తొచ్చింది, ఆయనకు మా అపాయింట్మెంట్ కావాలి, మా వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేసేసి మా అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఆ అఫోర్డబిలిటీ.
సిమిలర్లీ టెక్నాలజీ అంటే ఇదివరకు పర్సనల్గా కలిసే వాళ్ళమి ఇప్పుడు వెబినార్స్ చేస్తున్నాం. అంటే ఈ టీమ్ టూల్స్ టెక్నాలజీ 3T స్ట్రాటజీ దీనివల్ల దట్ 5 crore to 350 crore ఈజ్ పాసిబుల్ అండి ఓ గ్రేట్. యాజ్ ఆన్ టుడే. అండ్ ఈ ప్రాసెస్ చెప్పడానికి ఫస్ట్ మీరు నా ఫస్ట్ క్లయింట్ అయితే గనక నా దగ్గర ఏది ప్రూఫ్ లేదు. బట్ ఆ ట్రస్ట్ అనేది స్లోగా స్టెప్ బై స్టెప్ క్లయింట్ టు క్లయింట్ ట్రస్ట్ బిల్డ్ కావడానికి ఈ 9 years పట్టింది. 9లో ఆల్మోస్ట్ ఒక 3-4 yearsలో ఆ ట్రస్ట్ స్లోగా పెరుగుతూ వచ్చి రెఫరల్స్ పెరిగాయండి. ఇదివరకంటే మేము కోల్డ్ కాలింగ్ చేసేవాళ్ళము, న్యూస్ పేపర్లో బ్రోషర్స్ పెట్టేవాళ్ళము, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళము, ఈమెయిల్స్ చేసేవాళ్ళము, ఫోన్ కాల్స్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు ద ఓన్లీ థింగ్ ఇస్ రెఫరల్. సో ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో రీసెంట్ గా మనం చూస్తున్నది బ్యాంక్స్ లో అసలు మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది పాత రోజుల్లో పోల్చుకున్నట్లయితే. ఎట్ ది సేమ్ టైం గూడ్స్ కాస్ట్ కావచ్చు, అంతా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రిటైర్డ్ అవడానికి ఎంత అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ కూడా బేస్ చేసుకొని చెప్తారా? ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన షీట్ ఏదైతే ఉందో, లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉందండి. మేము ఎలా చూస్తామంటే ఇప్పుడు 1200 ఫ్యామిలీస్ని మేనేజ్ చేస్తున్నాం. 1200 ఫ్యామిలీస్ మేనేజ్ చేస్తున్నాం. 25 years ఏజ్ గ్రూప్ నుండి 88 years ఏజ్ గ్రూప్ వరకు ఉన్నారండి. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుందండి. మనము ఒకరిని చూస్తే అగ్రెసివ్ ఉంటారు అనుకుంటాము, కానీ వాళ్ళు చాలా కన్జర్వేటివ్ అంటారు. అవును. కొంతమందిని చూస్తే వాళ్ళు చాలా కన్జర్వేటివ్ అనిపిస్తారు, కానీ వాళ్ళ డెసిషన్స్ అన్ని అగ్రెసివ్గా ఉంటాయి. అయితే మైండ్ సెట్, వాళ్ళ రిస్క్ అపెటైట్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా. ఒకరేమో 20,000లోనే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. హానెస్ట్గా చెప్పాలి అంటే అసలు 20-25,000 ఇంటి ఖర్చులతో అడ్జస్ట్ అయ్యే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమందికి 2 lakhs per month వస్తున్నా సరిపోవట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో రకరకాలుగా ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి, అందుకని ఈ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించండి ఇట్స్ షుడ్ బి కస్టమైజ్డ్ అండి. ఇట్స్ జనరలైజ్డ్గా ఉండదు. ఈ సేమ్ ఫార్ములా మీకు నాకు పనిచేయదు. మీది వేరే నాది వేరు. సో కస్టమైజ్డ్ ప్లానింగ్ ఉండాలి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షీట్ వేస్తాం. సో మీ ఇన్కమ్ ఏంటి, మీ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఖర్చు పెడుతున్నారు. కొంతమంది రెంట్కుంటారు, 10,000 రెంట్కునే వాళ్ళు ఉన్నారు, 40,000 కట్టి రెంట్, 50,000 per month రెంట్ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. అందుకని ఆ షీట్ వేసినప్పుడు ఏమవుద్దంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి రిటైర్మెంట్కి ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వాళ్ళ ఇంటి ఖర్చులు అన్నీ కలిపి ఇంక్లూడింగ్ హోమ్ లోన్ అంతా కలిపి కూడా ₹1,00,000 అవుతుంది అనుకోండి. 10 yearsకి వచ్చేసరికి రిటైర్ అవుతారు అనుకోండి. ఆ 10th yearకి వచ్చేసరికి ఈ ₹1,00,000 వాల్యూ అప్పటికి ఎంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసేస్తే 70,000 ఇవాళ per month ఖర్చు అనుకోండి. 10 yearsకి వచ్చేసరికి 70,000 వాల్యూ కాస్త ఆ రోజు 1,40,000 1,50,000 per month అవుతుంది అనుకోండి. ఆ 1,50,000 per month నాకు ఇన్కమ్ రావాలి అంటే నేను ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి. సో రివర్స్ క్యాల్కులేషన్లో వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, అక్యుములేషన్ ఫేజ్ అండ్ విత్డ్రాల్ ఫేజ్ రెండు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years వరకు ఏమో అక్యుములేషన్ ఫేజ్, ఆ 10 year తర్వాత నేను విత్డ్రాల్ ఫేజ్. అందుకని మేము చాలా వీడియోస్ చేస్తాం చూడండి. SIP విత్ SWP కాంబినేషన్ ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్ అండి. దానంత అద్భుతమైన కాంబినేషన్ ఇంకోటి లేదంటే మేము కార్ కొనుక్కోవడానికైనా ఇలాంటి స్ట్రాటజీ యూస్ చేయండి అని చెప్తాము. ఈవెన్ రిటైర్మెంట్కైనా ఇలాంటి స్ట్రాటజీ యూస్ చేయమని చెప్తాము. ఈవెన్ పిల్లల చదువులకైనా కానీ ఇలాంటి స్ట్రాటజీ యూజ్ చేయమని చెప్తాం అనమాట. సో SWP ఇస్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పి అంటారు. కాంబినేషన్ అండి. SIP SWP ఇస్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్. సో మనం రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాం మనీ ఛానల్స్ లో, మీరు చూడొచ్చు. సో ఫైన్ సార్, సో మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. సో ప్రజెంట్ రోజులు చూసినట్టయితే పార్ట్నర్షిప్ ఇన్ ఏ బిజినెస్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. ఎవరికి నమ్మకం కుదరట్లేదు, అలా వింటూ ఉంటాం. కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టినటువంటి కంపెనీస్ అన్నమాట. సో మీ యొక్క జర్నీ ఒకసారి షేర్ చేసుకుంటారా మాతో? అసలు ఎక్కడ మొదలైంది ఏంటి? సో యాక్చువల్గా రాజేశ్వర రెడ్డి సార్ మా బాస్ అండి. బేసిక్గా మేము లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ చేసాము. 2006-07లో మేము లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ చేసాం. సో ఆ తర్వాత రిపోర్టింగ్ ఇచ్చాం అనమాట నేను. సో మెల్లిమెల్లిగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి, ఇంకో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రమోషన్స్ రావడం వెళ్ళడం. ఇక్కడ మాకేమనిపించిందంటే ఒక 3 years కంటిన్యూగా వర్క్ చేసిన తర్వాత ఒక కంపెనీకి వర్క్ చేయడం కాదు, ఒక కస్టమర్కి వర్క్ చేద్దాం. అంటే తనకేం కావాలో అది ఇద్దాం మనం, మనకేం కావాలో ఆయన వెళ్ళి అడగడం కాదు, వాళ్ళకేం కావాలో మనం ఇద్దామని ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేసామండి. సో 2009లో ఈవెన్ కేరళ స్టేట్ హెడ్ ఉండే రాజేశ్వర రెడ్డి సార్,
నేను కోటాయం బ్రాంచ్ మేనేజర్ ఉండే. సో 2009లో బయటకు వచ్చి లేదు వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఓన్ కంపెనీ అని చెప్పి మేము స్టార్ట్ చేసాం 2009 డిసెంబర్ 2009. సో అక్కడ ఏమైందంటే మాకు అన్ఫార్చునేట్లీ 2008 మార్కెట్ రెసెషన్ అవన్నీ కూడా ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా మాకు అక్కడ పడింది. మేబీ అప్పుడు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించుంటారు, ఇంట్రెస్ట్ మార్కెట్ డౌన్ అయిపోయింది ఆల్రెడీ. ఓల్డ్ రెసిషన్ వచ్చింది. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అందరూ వాళ్ళు అంటే అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మేము ఆ కంపెనీస్ నుంచి వెళ్ళి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాం కాబట్టి. సో స్లోగా ఏమైందంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా మా పైన పడింది. అంటే మేము కూడా ఏంటంటే మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే. అంటే ఉన్న జాబ్లో చేసిన అచీవ్మెంట్స్కి బయటకు వచ్చి కూడా ఒక 3-4 మంత్స్లోనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేయొచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చాం. ప్రాబ్లీ చాలా మంది అట్లా వస్తారు. ప్రాబ్లీ ఈ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అసలు. సో ఏమంటారు మరి మీరు? సో జాబ్ వేరు, బిజినెస్ వేరండి. ఎందుకంటే జాబ్లో ఫిక్స్డ్ టైం ఉంటుంది, దట్ ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. బిజినెస్ అట్లా కాదు. ఎందుకంటే మేము ఇప్పుడు చారీ చెప్పిన 2010లో స్టార్ట్ చేసాం. ఈరోజు 5 crore నుంచి 350 crore అని మీరు అడుగుతున్నారు. ఆ స్టేట్మెంట్కి, ఆ సక్సెస్కి బ్యాక్ ఎండ్ ఎంత స్ట్రగుల్ ఉందనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 2010లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ చెప్పిన ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చి 2-3 మంత్స్లోనే మొత్తం చేసేస్తామని చెప్పి ఆఫీస్ సెటప్, టెలికాలర్స్, ఫోన్స్, ఒక 5-6 అంబియన్స్ ఐటీ పార్క్లా పెట్టేసారు. అంత భారీ రేంజ్ లో పెట్టాం. పెట్టేసి ఓపెనింగ్ ఇదంతా చేసి ఎప్పుడైతే యాక్చువల్ బిజినెస్లోకి దిగామో అప్పుడు అర్థమైంది ఏంటి అనేది. ఎందుకంటే ఒక ఫస్ట్ క్లయింట్ని తీసుకోవాలనుకుంటే మేము న్యాచురల్ మార్కెట్లోకి వెళ్ళలేదు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు. వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అవుట్ సైడ్. బట్ అతనికి చెప్పాలంటే మా దగ్గర ఏం లేదు. సో ఇలా ఏమైంది అని అంటే మేము ఒక 6 to 9 months వరకు మాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. సో ఈ ప్రాసెస్లో మా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టేశాం. ఆ తర్వాత ఇంట్లో తెలియకుండా ఇంట్లో గోల్డ్ అమ్మేశాం. ఇంట్లో తెలియదు, మా ఒంటి పైన ఉన్న గోల్డ్ ఇంట్లో తెలియకుండా అమ్మేశాము. మెల్లిమెల్లిగా కొన్ని అవసరాలు పెరిగేసరికి ఇంట్లో వాళ్ళని అడిగి ఇంట్లో వాళ్ళు గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి ఇంట్లో వాళ్ళ గోల్డ్ కూడా అమ్మేయాల్సి వచ్చింది అనమాట. ఆ సిచ్యువేషన్లో ఇన్ 2010 అప్పటికి మా దగ్గర ఏముంది అని అంటే ఒక కార్ అయితే ఉంది. ఎందుకంటే మ్యాండేటరీ అది. ఎందుకంటే ఆ కార్లోనే వెళ్ళి కాల్స్ చేసేవాళ్ళం. అప్పటికి ఒక 2-3 years నుంచి అదే కార్లో కాల్స్ చేస్తూ ఈ సక్సెస్ అంతా ఏది యాజ్ ఎ జాబ్ మేము చేసిన సక్సెస్ అంతా ఆ కార్లోనే వచ్చింది. సో అదో సెంటిమెంట్ మాకు. ఆ కార్లో వెళ్తే ఏ క్లయింట్ దగ్గరికి వెళ్ళినా క్లోజ్ అయిపోతుంది, అట్లాంటి సెంటిమెంట్ ఉన్న కార్. సో 2010లో మేము ఒక క్లయింట్ని కలవడానికి గచ్చిబౌలి మన గచ్చిబౌలి విప్రో ముందు నుంచి వెళ్తున్నాం క్లయింట్ని కలవడానికి. జస్ట్ సైడ్ నుంచి ఒక 2-wheelerలో ఇద్దరు వెళ్తున్నారు. ఇద్దరు వెళ్ళి మమ్మల్ని ఆపమన్నారు. కార్ ఆపమంటే ఏమో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చేమో అని చెప్పేసి పక్కకు ఆపినాం. వస్తే వాళ్ళు దగ్గరకు వచ్చేసి ఇది 4-5 months నుంచి ఈఎంఐ పెండింగ్ ఉందండి, మేము యాక్సిస్ బ్యాంక్ మేము రికవరీ వాళ్ళము అని చెప్పేసి అనంటే ఇంక అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఓకే, సో దాంతరంగా రోడ్డు మీద ఆపేసి మా ఫైల్స్ మా కార్లో ఉన్న చాలా ఫైల్స్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ల్యాప్టాప్ ఫైల్స్ అవన్నీ. కార్ కీస్ తీసుకున్నారు వాళ్ళు. కీస్ తీసుకొని అక్కడి నుంచే మమ్మల్ని దిగేయమన్నారు. దిగేయమంటే మేమేమన్నామంటే సరే కాల్ క్యాన్సిల్ చేసేసుకున్నాము, బ్యాక్ వెళ్ళిపోదామని చెప్పేసి మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అని అంటే సో కూకట్పల్లిలో డ్రాప్ చేస్తా అన్నారు. కూకట్పల్లిలో దిగిన తర్వాత మా ల్యాప్టాప్ బ్యాగ్స్, జనరల్గా బ్రోషర్స్ చాలా ఉంటాయండి కార్లో, కంపెనీ బ్రోషర్స్, పేపర్స్ ఇవన్నీ, అవన్నీ టిఫిన్ బాక్సెస్, బ్యాగ్స్ ఇవన్నీ వేసుకొని కూకట్పల్లి నుండి వయా జగద్గిరిగుట్ట బ్యాక్ సైడ్ నుంచి షార్ట్ అవుతుందని చెప్పేసి మేము ఉండే సుచిత్ర ఆ రూట్లో వెళ్తున్నామండి. అది మేము క్యాల్కులేట్ చేసి సమ్వేర్ అరౌండ్ 10 kilometers, 10-12 kilometers అదంతా నడుచుకుంటూ వెళ్ళినాము. మేము ఆల్మోస్ట్ జగద్గిరిగుట్ట క్రాస్ అయ్యే టైంకి మా ముందు నుంచే కార్ వెళ్ళిపోయింది. అంటే మా కారు మా ముందు నుంచి వెళ్ళేసరికి అంటే అప్పుడు కావాలని మేము నడుచుకుంటూ వెళ్ళినామండి. ఎందుకంటే ఆటోనో క్యాబో తీసుకొని వెళ్ళొచ్చు, బట్ వెళ్ళొద్దు, ఈ పెయిన్ అనేది తెలియాలి, ఈ పెయిన్ లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని చెప్పి మరీ కావాలని నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అది ఇప్పటికీ మా కళ్ళ ముందు తిరుగుతుంది అనమాట. మాకు ఆ స్ట్రగుల్ నుంచి దాన్ని ఎట్లా బయటపడాలి అని చెప్పి అప్పుడు ఇంకా కంప్లీట్ ఫుల్ ఫోకస్డ్గా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఒక గట్టి దెబ్బ తగలాలండి ఎవరికైనా.
ఆ గట్టి దెబ్బ తగిలితేనే మన లోపల ఉన్న డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ రావాలి, అంతా బయటకు వెళ్తుంది. అది బయటకు వస్తుంది అనమాట. సో ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ది సక్సెస్. సో మేబీ అక్కడ ఫెయిల్ అయ్యి సో ఆ రోజు మేమేం డిసైడ్ అయ్యామంటే డూ ఆర్ డై అనే ఆ నినాదాన్ని కొంచెం చేంజ్ చేసాం మేము. మాకు ఏం చేంజ్ చేసుకున్నాం. టూ ఆర్ డై అంటారు కదండి. డూ ఆర్ డై అని అంటారు అందరూ, కానీ డూ అండ్ డై అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఆ రోజు నుంచి ఇంకా అది 2-వీలర్ అయినా, నడుచుకుంటైనా, ఎక్కడైనా, వర్షం పడుతున్నా, ఎండ కొడుతున్నా, తిన్నామా లేదా పడుకున్నామా, ఇంకా పరిగెడుతూ వెళ్ళామండి. కాకపోతే ఒకటే ఒక పాయింట్, అంటే మీరు అన్నారు చూడండి ఇంతకుముందు, అంటే ఈ జర్నీలో స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయంటే, అంటే ఆల్మోస్ట్ స్ట్రగుల్సే. స్టార్టింగ్ ఫేజ్ అంతా స్ట్రగుల్సే. నేను చెప్పిన 2016 వరకు మేబీ. ఎగ్జాక్ట్లీ 2016 వరకు కూడా స్ట్రగుల్సే. ఆ రూట్స్ భూమిలో స్ట్రాంగ్ గా దింపడమే మాది ఉండేనండి. ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు మరి? మెల్లమెల్లిగా నేను చెప్పిన ఇంతకుముందు ఆ రూట్స్ భూమిలోకి దింపే ప్రాసెస్ ఏదైతే ఉందో, క్లయింట్స్ లోకి లాంగ్ టర్మ్ అనే ఒక ప్రాసెస్ ని, అంటే ఈ బిజినెస్ లో, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో, ఈ జర్నీలో వారెన్ బఫెట్ అన్ని కోడ్స్ ఏం చెప్తాయి అంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. అది క్లయింట్కైనా, మీకైనా, మాకైనా, ఎవరికైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే యూ కెనాట్ గివ్ ఎ బర్త్ టు ద బేబీ ఇన్ 2 months 1 day 2 day అని చెప్తారు చూడండి. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, 9 months కావాల్సింది. అలాగే ఇది లాంగ్ టర్మ్ గేమ్, క్లయింట్కైనా మనకైనా. అందుకని ఆ లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ అనేది, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆ ఫైనాన్షియల్ ప్రాసెస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళే జర్నీ ప్రాసెస్ అనేది క్లయింట్కి ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాము. సక్సెస్ అవ్వడానికి టైం పట్టిందండి, కానీ సక్సెస్ అవ్వడంతో పాటు ఏంటంటే సక్సెస్కి టైం పడుతుంది, లాంగ్ టర్మ్ జర్నీ కావాలి అనేది క్లయింట్కి అందరికీ తెలిసేలాగా కొంచెం గట్టిగా అయింది సక్సెస్ అనేది కూడా. ఓ గ్రేట్ థింగ్. సో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ చెప్పి అన్నారు, మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ సో మన మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, అసలు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మనకు అసలు ఉండదు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమని చెప్తారు సార్ మీరు అడిగితే? ఒకవేళ స్కూల్స్ లో ఇంక్లూడ్ చేస్తే బెటర్ అంటారా? స్కూల్స్లో ఇంక్లూడ్ చెయ్యాలి. అందుకని మేము ఏం చేస్తున్నాం అనంటే, ఫైర్ నెట్వర్క్ హబ్ అని ఒక వేరే ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాము. దాని పర్పస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. సో దాని ద్వారా ఎడ్యుకేట్ చేద్దాము అని చెప్పేసి వి స్లోలీ, అంటే మేము ఒక ఇంకో 4-5 years అయ్యేసరికల్లా వీ విల్ బి కంప్లీట్లీ ఇన్ టు దట్, ఓన్లీ ఎడ్యుకేటింగ్ ది క్లయింట్స్ ఆ మోడల్ ద్వారా. ఈ ప్రాసెస్లో ఏంటంటే చిన్న పిల్లలండి, మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలకి మనము, అంటే ఇప్పుడు 16 ఆ ఏజ్ వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తే, ఎందుకంటే 500 నుంచి కూడా మనం సిప్ స్టార్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. కాపర్స్ వస్తుంది. ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉందండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది అసలు ప్రతి స్కూల్లో ఈ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంటర్మీడియట్ నుంచి అయినా అట్లీస్ట్ అక్కడి నుంచి అయినా మనం స్టార్ట్ చేయాలి. వాళ్ళకి సేవింగ్స్ హ్యాబిటేట్ చేయాలండి. ఇన్కమ్ ఎర్నింగ్ అనేది, మనం డబ్బు సంపాదించడానికి ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాం కదా, ఆ డబ్బు సేవ్ చేయడానికి కూడా ఒక సబ్జెక్ట్ పెడితే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరో మాకు ఒక 7-8 years బ్యాక్ అన్నారు, నా డబ్బు మేనేజ్ చేసుకోవడానికి నేను మేనేజ్ చేసుకోలేనా, దానికి ఇంకొకరు కావాలా అని అన్నారండి. అంటే హానెస్ట్గా చెప్పాలంటే డబ్బు అయినా, హెల్త్ అయినా, ఇంకేదైనా అంటే హెరిడిటరీ లాగా. సో మా ఫాదర్ లైక్ ల్యాండ్స్ కొన్నారు, మా తాతగారు ల్యాండ్స్ కొన్నారు, సో అది అలా ఫాలో అవుతూ వస్తున్నాము. దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరమా అని అన్నారండి. కానీ ఇవాళ దాని అవసరం ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుందండి. ఎందుకు? సో ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్డి, ఎఫ్డి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో గోల్డ్ లేదంటే రియల్ ఎస్టేట్. సో మరి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఎలా ఉంటుంది అంటారు? మీరు ఏం చెప్తారు అలాంటి వారందరికి? ఏం చెప్తారు మీరు? మనం మారుతున్న దీని ప్రకారము, అంటే ఒకప్పుడు నాకు సెల్ ఫోన్ వాడడం తెలియదు అన్నారు చాలా మంది, కానీ వాళ్ళ సెల్ ఫోన్ వాడడం తెలియకపోతే ఇంకా బయటికి వెళ్ళారండి. అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అప్గ్రేడ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. అలాగే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి మార్కెట్లో. అంటే ఒక ప్రోడక్ట్ అని ఇంకో ప్రోడక్ట్లోకి వెళ్ళి ఏమవుతుందంటే, వీళ్ళందరి భయాలు ఏంటంటే, కొంతమంది ట్రేడింగ్లలో డబ్బులు పోగొట్టుకునేసరికి, అరే డబ్బులు అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా ట్రేడింగ్ ఏమో, అరే ఇవంటే కూడా స్టాక్స్ ఏమో అనే భయాందోళనతో వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. కానీ అందుకే చెప్తున్నాను, ఎడ్యుకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇవాళ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఎవరు వచ్చారంటే, ఆయనకి అసలు దీని గురించి ఏమీ తెలీదు, ఆయనకి ఎలా స్టార్ట్ చేస్తారు మీరంటే, మా దగ్గర ఒక కంప్లీట్ ప్రాసెస్ ఉంది. మీకు 2 గంటల సేపు అసలు ఏమేం ప్రోడక్ట్ ఉన్నాయి, ఎఫ్డి ఎలా యూస్ చేయాలి, ఆర్డి ఎప్పుడు యూస్ చేసుకోవాలి, పోస్ట్ ఆఫీస్ ఎలా యూస్ చేయాలి, ఎల్ఐసి ఎలా యూస్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఏ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ఐపి, ఎస్టిపి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, ఇదంతా మీకు ఎడ్యుకేట్ చేయడానికి 2 గంటలు చెప్తామండి. నాకు 2 గంటలు టైం లేదంటే పర్వాలేదండి, మీ దగ్గర టైం ఉన్నప్పుడే రండి అని చెప్తాం మేము.
ఎందుకంటే ఆ అంటే 2 గంటలు టైం కేటాయించుకుంటే చాలు పూర్తిగా మనకు ఒక అలా idea కన్సైజ్ వచ్చేస్తుంది. చేస్తాం ఆ ప్రోడక్ట్. అదేలేండి, Simplify వెరీ గుడ్, చేస్తాం. వెరీ గుడ్. అంటే ఈ ఎడ్యుకేషన్ అనే కంటే ముందండి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎర్నింగ్ మనీ, క్రియేటింగ్ వెల్త్ రెండు వేరు వేరండి. మనం కొన్ని అక్కడక్కడ వీడియోస్ కూడా చేసాం. ఎర్నింగ్ మనీ వేరు, దాన్ని మళ్ళీ Creating wealth. దాంతో వెల్త్ క్రియేట్ చేయడం ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ రెండు వేరు, ఈ రెండుటి కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్, లోన్స్ని ఎలా యూజ్ చేయాలనేది అలా యూజ్ చేయాలి. సో ఇట్లా కొన్ని టర్మ్స్ ఉన్నాయండి. ఈ టర్మ్స్కి డిఫరెన్సెస్ తెలిసినా చాలు ఆ బేసిక్ నాలెడ్జ్ వచ్చినట్టే. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ సింపుల్ టర్మ్స్, సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు తెలిసిన రోజు యూ విల్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. ఎర్నింగ్ మనీ, క్రియేటింగ్ వెల్త్ వేరు అన్న రోజు యూ విల్ క్రియేట్ వెల్త్. ఈ సింపుల్ నాలెడ్జ్ ఉన్నా చాలండి. ద రిమైనింగ్ అడ్వైజర్ విల్ టేక్ కేర్. సో మీ సక్సెస్ వల్ల ఇప్పుడు 350 కోట్ల కంపెనీని మీరు బిల్డ్ చేశారు. సో ఎవరికి ఉపయోగపడింది అంటే చెప్పారు ఇందాక 1200 మెంబర్స్ ఫ్యామిలీస్కి మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో చెప్తారా దాని గురించి ఒకసారి? ఫస్ట్ బెనిఫిట్ అయితే డెఫినెట్ గా మా క్లయింట్స్కి Clients. జరిగిందండి. క్లయింట్స్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే హానెస్ట్గా చెప్పాలంటే కొన్ని ఫ్యామిలీస్ ఇవాళ మమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఎంతో మందిని హ్యాండ్ హోల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ సుమన్ టీవీలో మేము చేసిన చాలా వీడియోస్ మా క్లయింట్స్ సక్సెస్ వీడియోస్ అవి. 1250లో 90% మెంబర్స్కి మ్యూచువల్ ఫండ్ అంటే తెలియదు. మేమే కేవైసీలు చేసాం, వాళ్ళకి కేవైసీలు చేసాం, మేమే పాన్ వాళ్ళది డిమాట్ అకౌంట్ మీరే క్రియేట్ చేశారంట. మేమే Demat అవసరం లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అయితే సో కేవైసీలు ప్రిపేర్ చేసింది మేమే అన్నమాట. అంటే అసలు యాక్చువల్గా అసలు మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ అంటేనే తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సబ్జెక్ట్ ఎడ్యుకేట్ చేసి తర్వాత వాళ్ళని స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయించి ఒక ఆయన 10 years బ్యాక్ 20,000 per month కట్టే వాళ్ళు ఇవాళ 2 lakhs per month కడుతున్నారండి. ఒకవేళ మీరు లేకపోతే మేము కట్టేవాన్నే కాదన్నారు. ఒక ఆయన ఏమో ఆయన శాలరీ బిలో 1 lakh ఉంది, ఇవాళ ఆయనకి 1,25,000 ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్తో పెన్షన్ వస్తుందండి. గ్రేట్. ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుందండి. కానీ ఇవాళ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ కంటే మా మ్యూచువల్ ఫండ్ నుంచి వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ, అసలు సంబంధమే లేదు. 50,000 per month పెన్షన్ వస్తే ఆయనకి ఇక్కడ ఇవాళ 1,50,000 పెన్షన్ వస్తుంది. కొన్ని సార్లు కొంతమంది రియల్ ఎస్టేట్ అమ్మి ఇందులో పెట్టేటప్పుడు కొంచెం భయపడ్డారు, కానీ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. అసలు బెనిఫిట్ విషయానికి వస్తే కనుక కొన్ని వందల ఫ్యామిలీస్ ఇవాళ ఓన్లీ బికాస్ ఆఫ్ వెంచురా మేము చేసిన ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే మీరు సక్సెస్ అయ్యారనుకోండి, మిమ్మల్ని చూపించి ఇంకొకరికి, మీరు సక్సెస్ అయ్యారండి సక్సెస్ వాళ్ళ సక్సెస్ చూపించి ఇంకొకరికి, ఇంకో సక్సెస్ చూపించి ఇంకొకరికి. అసలు జస్ట్ సుమన్ టీవీ వీడియోస్ ద్వారానే మనం చూపించిన సక్సెస్ వల్ల కొన్ని వందల మంది ఫోన్ చేసి మీ వీడియోస్ చూసి మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యామని అన్నారు. అంటే మనం ఇది ఇండైరెక్ట్ గా అది వేరు, అది ఓన్లీ డైరెక్ట్ గా చెప్పేది. ఇండైరెక్ట్ గా ఇంకా వేరే ఉంటారు. ఒక ఆయన 10 lakhs కార్ కొనుక్కుంటారంటే లేదండి మీరు 20 lakhs కార్ కొనుక్కోండి అని మేమే చెప్పాం. ఇప్పటి వరకు మీరు క్వాలిటీ లైఫ్ కొంచెం సాక్రిఫైస్ చేసి మరి ఇన్వెస్ట్ చేశారు కదండి ఈ 6-7 years వరకు. ఇవాళ మీరు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి మీరు హాలిడే ట్రిప్స్కి వెళ్ళండి ఫ్యామిలీతో. ఓకే, ఇవాళ మీరు కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మీ పిల్లలకి, మీరు క్వాలిటీ ఫుడ్ తినండి, క్వాలిటీ సేఫ్టీ కార్ వాడండి అని చెప్పామన్నమాట. సో ఇంత సక్సెస్ ఫస్ట్ రేంజ్లో మాత్రం ఫస్ట్ క్లయింట్స్ అండి. 9 years బిలో జీరో ఉన్న వాళ్ళు ఈరోజు 150 clients మినిమం కరోర్పతీస్ అండి. అంటే 1 crore మినిమం, 1 కొందరు అందులో 2 పైన ఉన్నారు. 150 మందిని మీరు కోటేశ్వరులు చేశారు. 1 sentence లో చెప్పాలంటే 150 Within crore 9 to 10 years లోనే. 9 years. సో ఇక్కడ మోస్ట్లీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ లో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు పోర్ట్ఫోలియో అంటే చెప్తారా? అది క్లయింట్ గోల్స్ ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఆ పోర్ట్ఫోలియో వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ఫోలియో అంటే ఐ మీన్ రిటర్న్స్ గురించి ఏదైనా అంటున్నారా మీరు? పోర్ట్ఫోలియో అంటే కైండ్ ఆఫ్ లైక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం చూస్తున్నట్టయితే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి చాలా మంది కూడా ఒక అవగాహన వచ్చేసింది, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు అయితే వస్తాయి, డబ్బులు ఉన్నాయి ఇందులో అని చెప్పి తెలిసింది ఇప్పుడు అందరికీ. అందరూ కూడా రెడీ టు ఇన్వెస్ట్. సో కానీ బ్లైండ్ గా ఏదో వీడియో చూసేసి అంటే వితౌట్ నాలెడ్జ్ చాలా మంది కూడా ఒకే స్టాక్స్ లో ఒకే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఇందులో డైవర్సిఫికేషన్ అంటున్నాను. డైవర్సిఫికేషన్ కంటే ముందండి, అంటే బేసిక్గా డైవర్సిఫికేషన్ ఎందుకు అనుకుంటున్నాము? రిటర్న్స్ గురించి. అంటే ఆ రిటర్న్ పాయింట్ అనేది క్లయింట్ ఫస్ట్ చూస్తారు. సో మా అడ్వైజ్ ఏంటంటే రిటర్న్స్, సపోజ్ ఇప్పుడు నేను అడ్వైజర్ అండి, మీరు నా క్లయింట్,
నేను మీకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఇస్తాను. రిటర్న్స్కి నేను ఇవ్వగలనా? ఇంత ఇస్తానని గ్యారంటీ ఇవ్వగలనా? లేదు. మీరేమని ఇవ్వగలరా? లేదు. ఫండ్ మేనేజర్ ఏమని ఇవ్వగలరా? సో రిటర్న్స్ అనేది ఎవరి చేతిలో లేదండి. భగవద్గీతలో చెప్తారు చూడండి, మన కంట్రోల్లో ఏముందో దాన్ని మనం చేస్తే చాలు. రిటర్న్స్ అనేది మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో ఏముంది? నేను ఎంత సేవ్ చేయగలను, నేను ఎంత డైవర్సిఫై చేయగలను, నేను ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయగలను. సో ఈ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉన్నాయి. మనం చేస్తే మన కంట్రోల్లో లేని ఆటోమేటిక్గా టైం విల్ టేక్ అందులో వచ్చేస్తుందండి. గ్రేట్ అండి. సో నాకు మీలో నచ్చిన విషయం ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్. సో యూజువల్గా ప్రజెంట్ డేస్లో మనం చూస్తూ ఉండేది డబ్బుల విషయంలో ఎవరు అసలు ఒక విషయం కూడా బయట చెప్పవద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్లా నాలెడ్జ్ షేరింగ్ చేస్తూ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మళ్ళీ ముందు నుంచి కూడా కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఫాలో అవుతామండి. నాలెడ్జ్కి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనము ఎంత ఎడ్యుకేట్ చేస్తే అంత మనకు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనకి ఏమవుతుందంటే మేము ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతామండి. ఇప్పుడు ఎంటైర్ లోకంలో అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? సో అంటే ఒక్కొక్కరు దీనికి ఒక్కొక్క రకమైన ఆన్సర్స్ ఇస్తారనమాట. సో ఒకరు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు రిచ్ అంటారు, ఒకరు ఆరోగ్యం బాగుంటే వాళ్ళు రిచ్ అంటారు, ఇంకొకరు వాళ్ళు అంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి సంతోషంగా ఉన్న వాళ్ళు రిచ్ అంటారు, రకరకాలుగా తృప్తిగా ఉన్నవాడు రిచ్ అంటారు. ఇలా రకరకాల ఆన్సర్స్. మీరు ఏమన్నారంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు రిచ్ అని మీరు ఆ టైప్ లో మనీ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మీరు ఆన్సర్ ఇచ్చారు, రైట్? సో అసలు రిచెస్ట్ పర్సన్ కి అంటే మీనింగ్ ఏంటంటేనండి, ద పర్సన్ హూ గివ్స్ టు ద సొసైటీ ఆర్ గివ్స్ టు అదర్ పర్సన్. గ్రేట్. ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతని దగ్గర ఎక్కువ ఉందని అర్థం. అంతే కదా, లేకపోతే ఇవ్వలేం, ఉంటేనే ఇస్తాం. నైస్. సో సూపర్ అండి. సో అండ్ ఆల్సో మీరు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ భక్తి వైపు కూడా ఎక్కువ ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఏంటి సార్ అసలు ఈ సెగ్మెంట్ కూడా చెప్పండి మీరు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఫార్ములా అండి. మన ధర్మంలో ఏం చెప్తున్నారంటే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఒకటి శక్తి, దుర్గామాత ఉంటారు. దుర్గామాత మనకు శక్తి రూపంలో ఉంటుంది. లక్ష్మీదేవి ఏ రూపంలో ఉంటుంది? డబ్బు రూపంలో, ధనం రూపంలో ఉంటుంది. సరస్వతి మాత జ్ఞానం రూపంలో ఉంటుంది, రైట్? సో మనకి అమ్మవారు దుర్గామాతని ఇస్తే మన శక్తి అయిపోతుంది, ధనం లక్ష్మీదేవిని ఇస్తే అయిపోతుంది. కానీ సరస్వతి మాతని మీరు ఎంత ఇస్తే మనకు అంత పెరుగుతూ ఉంటుందండి. మేము అఫీషియల్గా కూడా అదే ఫాలో అయ్యామండి. ఇప్పుడు రాజేశ్వర రెడ్డి సార్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ ఏ నెట్వర్క్ ఎఫ్పి అని మనకి పాన్ ఇండియాలో ఉన్న కంప్లీట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. చూసాను సార్ మీ వీడియోస్ అన్ని కూడా. గ్రేట్. సో మాకు ఏం రాకపోయినా మీరు ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడుగుతారండి. కానీ ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో మేము, అప్పుడు మేము నేర్చుకునేది ఎక్కువ ఉంటుందండి. మేము నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు జస్ట్ సార్ కిందనే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్స్లో ఆల్మోస్ట్ ఒక 100 people వరకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉండొచ్చండి. మీ దగ్గర ట్రైన్ అయ్యి 100 మంది ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా మారారు. దే ఆర్ సక్సెస్ఫుల్లీ దే ఆర్. మీరు కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అంతే కదా. సూపర్. సో మరి మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? ఫ్యూచర్ గోల్స్ నేను ఇంతకుముందు మీకు చెప్పా చూడండి, 150 crorepati's ఉన్నారు అని. సో అది 1000 చేయాలని మా గోల్ అండి, మినిమం crorepati's. దిస్ ఈస్ ప్యూర్లీ ప్రొఫెషనల్. బట్ మళ్ళీ మీరు చూస్తే యాజ్ యూ సెడ్ స్పిరిచువల్గా కూడా వీఆర్ ఇన్ టు దట్. సో వెల్త్ ఒక్కటే కాదండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు వెల్త్ ఒక్కటే ఫైనల్ కాదు. వెల్త్ అనేది అవసరం మనకు వెన్ యూ రిటైర్ అదొక సఫిషియంట్ అమౌంట్ రావాలి. కానీ మీరు బాగా సక్సెస్ఫుల్ అయ్యి బాగా సంపాదించిన వాళ్ళని అడగండి, మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది అని అంటే ఆ డబ్బులో ఉందని ఎవరు చెప్పరు. వాళ్ళకి ఇంకేదో కావాలి, సంథింగ్ దే నీడ్, దట్ పీస్ ఆఫ్ మైండ్. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే స్పిరిచువల్ సైడ్ దొరుకుతుంది. సో దట్ ఈస్ వేర్ స్పిరిచువల్ గా మేము వీ హ్యావ్ ఎ టీమ్ అండి, మాకు శ్రీరామ దండు అని టీం ఉంది. సో మేము ఏం చేస్తామంటే ఎవ్రీ సాటర్డేస్ ఒకరింటికి వెళ్ళి, అంటే ఎవరైతే అడిగారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ 1 hour విష్ణు సహస్రనామము అండ్ 11 times హనుమాన్ చాలీసా అండ్ 1.5 hour భజన చేస్తాం ఎవ్రీ సాటర్డే. మ్యాండేటరీగా మా క్లయింట్స్ అందరికీ కూడా తెలుసు, వాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేయరండి. మా క్లయింట్స్, వీ హ్యావ్ ద బెస్ట్ క్లయింట్స్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్. ఎందుకంటే మా క్లయింట్స్కున్న డిసిప్లిన్, మా క్లయింట్స్కున్న లాంగ్ టర్మ్ మెంటాలిటీ, మా క్లయింట్స్ మమ్మల్ని అర్థం చేసుకున్నంత వేరే ఎక్కడ మాకు కనిపించదు. అందుకే ఫ్యామిలీ అని పిలుస్తాం మిమ్మల్ని. ఈ శ్రీరామ దండు అనేది ఏంటి అని అంటే దే నో ఇట్,
అంటే ఎవ్రీ సాటర్డే వీళ్ళు అక్కడ వెళ్తారు, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని. సో ఇదేంటి అని అంటే మేము ఈ ప్రొఫెషనల్గా బిల్డ్ చేయడమే కాకుండా ఈ 1250 ఫ్యామిలీస్ వీళ్ళందరిలో చాలామంది ఇందులో కూడా వచ్చేసి అటు వెల్త్తో పాటు ఇటు ఆ పీస్ ఆఫ్ మైండ్ అది 100% వాళ్ళకు దొరకాలని చెప్పే. సో దట్ ఈస్ అవర్ గోల్ అండి. సో ఇటు వెల్త్ క్రియేట్ చేయడము, ఇటు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడం, ఈ 2 కాంబినేషన్స్తో ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. లాస్ట్ 17 years నుంచి మా క్లయింట్కి అర్థం అయిపోయింది. అంటే ఈ నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే వీళ్ళు అయ్యప్ప దీక్షలో ఉంటారు, అటు వర్క్ చేస్తూ ఉంటారు, ఇటు మానిటరింగ్ మన ఫండ్స్ని మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కంప్లీట్గా వెళ్ళి ఈ భజన్స్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉంటారు. ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నాయి. ఈ ఎంటైర్ గణపతి నవరాత్రులు కూడా ప్రతి మండపం దగ్గరికి వెళ్ళి అంటే ధర్మం అంటే ఏంటి, భగవంతుని ఎందుకు పూజించాలి, మన బాడీలోనే భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడు, ధనం రూపంలో ఏ దేవుడు ఉంటాడు, ఎలా పూజించుకోవాలి, అంటే భగవన్నామ స్మరణ మనని ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది, మన సక్సెస్కి ఇది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ 5 wheels ఆఫ్ లైఫ్ మేము ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తామండి. అంటే ఇది వేరు అది వేరు కాదండి, మిక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే, సో స్పిరిచువాలిటీ ప్లస్ మనీని స్పిరిచువల్ లాగా, స్పిరిచువల్ని మనీ లాగా రెండింటిని మిక్స్ చేసుకుని 8th monthలో ఉన్నామండి మనం. ఆల్రెడీ వీ హావ్ డన్ 51 భజన్స్. సో 51 days అక్కడ వెళ్ళిపోయింది. అండ్ అయ్యప్ప మాల్లో కంటిన్యూస్ 41 days అదే ఉంటుంది, కంటిన్యూస్ ఎవ్రీ డే. మరి ఎట్లా ఫండ్స్ ఎలా మేనేజ్ చేస్తుంటారు ఇప్పుడు? మరి మేనేజ్ చేసుకోవచ్చు మీ టీం. అందుకే చెప్పాను కదా, టీమ్ టూల్స్ టెక్నాలజీ. మనము ఒక బిజినెస్ చేయాలంటే అండి ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయాలి. సి నేను అక్కడ ఉంటేనే నడుస్తుంది అని అంటే దట్ ఈస్ నాట్ ఎ బిజినెస్, దట్ ఈస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఆ ప్రాసెస్ క్రియేట్ చేస్తే మనం చూసుకుంటూ మిగతా పనులన్నీ చేసుకుంటూ ఇవాళ రేపు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నామండి. వీ హ్యావ్ సో మెనీ టూల్స్ టెక్నాలజీ అండ్ ప్రాపర్ టీమ్. మాకు క్లయింట్స్ ఎంత బాగా దొరికారో అలాగే టీం కూడా అంత మంచి టీం దొరికింది. ఎందుకు అనంటే సపోజ్ వేరే ఎవరైనా వచ్చి వాళ్ళను మీకు డబుల్ శాలరీ ఇస్తే మా దగ్గర రండి అన్న వెళ్ళరండి. సో ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ 9 years నుంచి 1 person ఈస్ దేర్ సిన్స్ మోర్ దెన్ 10 years. అంటే మేము ప్రైవేట్ లిమిటెడ్ చేయక ముందు నుంచి ఉన్నారు. అంతెందుకంటే రీసెంట్గా ఒక క్లయింట్ మెసేజ్ చేశారు. అంటే ఆయన ఎప్పటి నుంచో క్లయింట్ మాకు, మీ దగ్గర ఏం మ్యాజిక్ ఉంది, మీతో టీం ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, నాకు నేను లైవ్గా వచ్చి చూడాలని ఉంది, నేను వచ్చి లైవ్గా వచ్చి చూస్తా. ఏముంది సార్ మ్యాజిక్ అంటే ఒక కంపెనీని రన్ చేయడం అంటే టీమ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. రీసెంట్ గా కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ నేను అడిగినప్పుడు, సో మనం ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తామో, క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇస్తామో, క్వాలిటీ ఆఫ్ టీమ్ ఉంటారు, అట్ ది సేమ్ టైమ్ సో క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి అన్నారు. సో మేబీ అదే అయి ఉంటుంది కదా. అది చెప్పలేమండి, అంటే ఒక సింగిల్ దీనిలో చెప్పలేము. ఆ రిలేషన్షిప్ అనేది వీ హ్యావ్ టు క్రియేట్, అంటే క్లయింట్స్కైనా మనకైనా ఆర్ మనకైనా టీమ్కైనా. సో ఇట్లా ఆ రిలేషన్షిప్ అనేది అంటే వెన్ వీఆర్ గివింగ్ సంథింగ్ మళ్ళీ అదే వస్తుందండి. ఎక్కడైనా అదే వెన్ వీఆర్ గివింగ్ సంథింగ్ ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ బ్యాక్. ఒక దీపంతో ఎన్ని దీపాలైనా వెలిగించండి, ఈ దీపంకున్న ఎసెన్స్ పోదు. సో ఫైన్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, మీ గురించి చెప్పారు. ఇక ఫైనల్ గా యూత్ కి ఏం సజెషన్ చేస్తారు మీరు? సో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే అసలు వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్కి అండ్ యూత్కి వీళ్ళందరికి ఇచ్చే ద మెయిన్ ఫస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు మార్నింగ్ నుండి నైట్ వరకు డబ్బు గురించి పనిచేస్తున్నారు. యు మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. అనవసరంగా మీ డబ్బుని ఖాళీగా కూర్చోబెట్టకండి. ఇది చాలా మంది చేస్తున్న తప్పు. ఈవెన్ నిన్న క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు కూడా, మీ దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ఎంత గ్రో అవుతుంది అని అంటే, ఇవాళ 50 lakhs ఉందండి, నెక్స్ట్ 10 yearsకి వచ్చేసరికి మేబీ ఒక 5 lakhs తగ్గొచ్చు అంటున్నాడు ఆయన. పెరగడం కాదు, తగ్గొచ్చు అంటున్నాడు. మరి ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఒక సెంటిమెంట్ అలాంటిది పెడతారనమాట. నేనేమంటానంటే, అది రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా తరచూ రివ్యూ జరుగుతూ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ స్టార్టింగ్లో ఎక్కువ చేస్తూ ఉండాలి. ఒక్కసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందంటే మీరు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. మా బాధ ఏంటంటే, మీరు చేస్తున్న ఎంజాయ్మెంట్ మధ్యలో ఆగిపోకూడదు. మీరు చేస్తున్న ఎంజాయ్మెంట్ లైఫ్ లాంగ్ జరగాలి అంటే ఇనీషియల్గా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అన్నెసరీగా డబ్బుని ఖాళీగా కూర్చోబెట్టకూడదు. ఓన్లీ వన్ స్టేట్మెంట్ మేము చాలా నేర్చుకుంది ఏంటంటేనండి, మీ డబ్బు అస్తమానం మీ గురించి పనిచేస్తూ ఉండాలి. అది కనుక చేపిస్తే మీరు ప్రైవేట్ కంపెనీలో ఉన్నా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నట్టే, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టే, మీ ఇంట్లో ఒక వర్కింగ్ ఎర్నింగ్ మెంబర్ని తీసుకొచ్చి పెట్టినట్టే. సో డబ్బుని మీతో పనిచేపించండి. యంగ్ యూత్ అయినా నేర్చుకోవాల్సిందే, వేరే వాళ్ళైనా నేర్చుకోవాల్సిందే, ఈవెన్ 50 years ఉన్న వాళ్ళైనా ఇప్పటికైనా నేర్చుకోండి కనీసం అని చెప్తామండి. సూపర్ అండి. సో మీరు కూడా చెప్తారు. సారీ చెప్పినది ఇంప్లిమెంటేషన్లో ఎలా చేయాలి అంటే అండి, సింపుల్ వన్ థింగ్.
ఇప్పుడు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు 2 lakhs 3 lakhs 4 lakhs సాలరీస్ కూడా వస్తున్నాయి. ఆ సాలరీని చూసి చాలా సంతోషపడుతున్నారు. బట్ ఎంత వస్తుందని కాదండి, ఎంత పక్కన పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్కి, నాట్ సేవింగ్, ఇన్వెస్ట్మెంట్. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటాం. ₹1,00,000 వస్తే 50,000 పక్కన పెట్టాలి, 50%. 50%, 30 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్, 1,00,000లో 20 పక్కన పెడితే 20%, 30 పక్కన పెడితే 30%. అది ఎంత పక్కన పెడుతున్నారు ఆ రేషియోని ట్రాక్ చేసుకోండి. సో ఎంత ఇన్కమ్ ఎర్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత పక్కన పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత పక్కన పెట్టాలి అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ ద కెపాసిటీ మోర్ దెన్ 50% కనుక పెడితే విదిన్ 10 years ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిపోతుందండి. అంటే 10 years తర్వాత మీరు జాబ్ చేయకున్నా దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ ఎంతమంది చేస్తున్నారు అనేది క్వశ్చన్. అదే 30% పక్కకు పెట్టామనుకోండి, ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. 20% పెడుతున్నాం అనుకోండి, ఇంకో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ట్రాక్ ఓన్లీ దట్. మీరు ఇంత సంపాదిస్తున్న శాలరీ ఇంత అని ఆనందపడద్దు, ఎంత పక్కన పెడుతున్నారు ఈజ్ ఇంపార్టెంట్. సో పర్సనల్ అడ్వైజ్ విషయానికి వస్తే కనుక 5 wheels ఆఫ్ లైఫ్ అండి. ఇది యూత్కైనా, ఇంకా చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందరికీ మేము చూసిన ఎంటైర్, ఎందుకంటే 200 ఫ్యామిలీస్తో జర్నీ చేశాము. అలాగే సమాజంతో, సొసైటీ గురించి మేము స్పిరిచువల్గా జర్నీ చేస్తున్నాము. కొన్ని వందల వేల ఫ్యామిలీతో జర్నీ చేసిన తర్వాత మాకు అర్థమైన ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి 5 wheels ఆఫ్ లైఫ్ ఉంటుందండి. ఓకే, ఒకటి ఫ్యామిలీ, ఒకటి ఫ్రెండ్స్, ఒకటి హెల్త్, తర్వాత వర్క్, అండ్ ఫైనల్గా పర్పస్ ఆఫ్ లైఫ్. ఈవెన్ ఇప్పుడు మీరైనా, ఇక్కడ ఉన్న వాళ్ళైనా అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 wheels ఆఫ్ లైఫే. లైఫ్ అంటేనే ఈ 5 wheels అండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్, హెల్త్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఈ 5 pointsలో కనుక ఎవ్రీ క్వార్టర్ ఒక అటెండెన్స్ లాగా పెట్టుకొని, నేను ఎక్కడ ఉన్నాను, వీటన్నిటికీ నేను ఎంత టైం స్పెండ్ చేశాను, నేను ఎక్కడెక్కడ ఉన్నాను అనేది నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, కేవలం 3 yearsలోనే సక్సెస్ మన కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తూ ఉంటుందండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ఆడియన్స్ అందరికి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో మీరు కనుక పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే, మీకు వచ్చేటువంటి సాలరీలో మోర్ దెన్ 50% కనుక మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు చాలా త్వరగా రిటైర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. సో మీ ఫినాన్సెస్ని అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్ ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.